ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ది వాయిస్ ఆఫ్ ఎబినిజర్ వీక్షకులందరికీ నా వందనములు. దేవుడు మనలందరినీ ఇంతవరకు కాచి కాపాడినందుకు దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా జీవితంలో దేనికో దానికోసం ప్రయాసపడుతూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. ఈ రాత్రి దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీవు దేని కొరకు వెతుకుతున్నావు? దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఉద్యోగం కొరక, గర్భఫలం కొరక, వివాహాల కొరక, మరి దేని కొరకు ఎదురు చూస్తూ విసిగి వేసారుతున్నావు? ఇదిగో నీకు ఒక శుభవార్త. పదే పదే ప్రార్థన ద్వారా దేవుని తలుపును నీవు తట్టగలిగితే, దేని కొరకు నీవు వెతుకుతున్నావో అది నీ వాకిట నిలబడినట్లు దేవుడు భీకర కార్యాన్ని, అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేతురు చెరసాల్లో ఉంచబడిన సందర్భాన్ని మనం ధ్యానించినట్లయితే, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాల్లో ఈ సందర్భం రాయబడి ఉంది. ఆ దినాల్లో పేతురు మరి చెరసాల్లో వేయబడ్డాడు సువార్త నిమిత్తం. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థిస్తున్నారు. ఎప్పుడైతే సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తున్నారో, దేవుడు తన కార్యాన్ని తన దూత ద్వారా పేతురు ఎడల జరిగించారు. పేతురు ఉన్న చెరసాలకు దేవదూత వచ్చింది. మధ్యరాత్రి వేళ పేతురుని లేపి మరి బయటకు తీసుకొస్తున్నప్పుడు అతనికి ఉన్న సంకెళ్ళు అవంతటా అవే ఊడిపోయినాయి. దేవదూత పేతురు కలిసి మరి గవిని యొద్దకు ఆ గేట్లు దాటుకుంటూ వస్తున్నప్పుడు గేట్లు కూడా వాటంతటా అవే తెరుచుకున్నట్టు దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. తరువాత పేతురు ఎక్కడైతే తన కొరకు సంఘస్థులందరూ అత్యాశక్తిలో ప్రార్థిస్తున్నారో ఆ మార్కు తల్లి అయిన మరియ ఇంటికి చేరుకున్నాడు. అటు రీతిగా దేవుడు మనం ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు. ఇది సంఘము ఎలా ప్రార్థించారంటే అత్యాశక్తితో ప్రార్థించారు. మరి ఒక చోట ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఇలా చెప్పారు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న బిడ్డలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని రాయబడింది. మరొక చోట మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మరి 7 నుంచి కొన్ని వచనాలు ఇదే సందర్భాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రస్తావిస్తూ మరి కావలసిన ఈవులన్నీ ఇస్తాడు అని రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ ప్రార్థన ఎలా కనబడుతుందంటే సిగ్గుమాలి మాటి మాటికి, అంటే పట్టుదలతో కూడిన ప్రార్థన. ఏదో చేసేసాం, దేవుడు మాకు ఇవ్వలేదు అని దేవుణ్ణి బ్లేమ్ చేయటం కాదు, కానీ మాటి మాటికి దేవుని తలుపుని మనం తట్టాలి. తట్టినప్పుడు దేవుడు ఇహలోపు తండ్రి మన ఎడల జాలిపడినప్పుడు పరలోకపు తండ్రి మరి నిశ్చయముగా మన ఎడల జాలిపడి మనకి కావలసినవన్నీ ఇస్తారు అని చెప్పడానికి దేవుడు ఈ సందర్భాన్ని చెప్పి ఉన్నారు. అలాగే యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. మరలా అతడు ప్రార్థన చేయగా
ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట యాకోబు భక్తుడు రాశాడు. ఏంటంటే, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఏలియా ఎక్కడో పరలోకం నుండి దిగి వచ్చాడనో, అతనికి ఇంకేయో వేరే శక్తులు ఉన్నాయో అని కాదు, కానీ ఏమని అన్నాడంటే, మన వంటి స్వభావం గల మనుష్యుడే. అయినను అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మనవి ఆలకించాడు. అటు రీతిగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు, మోషే, యెహోషువ వారు ప్రార్థనల ద్వారా చేసిన పనులు మనకి తెలుసు. కాబట్టి ప్రభువు కూడా ఏమంటున్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది. పరిశుద్ధ దేవుణ్ణి మనం వెతికి ఆయన సన్నిధిలో కూర్చుండి ఆయనకు మొరపెడితే, నా సన్నిధి వెదకుడని ఆయన మనతో చెప్పాడు. కాబట్టి వెతికి ఆయన దగ్గర కూర్చుంటే మనం ఏం వెతుకుతున్నామో దాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. ఏ సమస్యనైనా ఆయన తీర్చగలిగిన దేవుడు. ఎటువంటి గడ్డు సమస్యలనైనా ఆయన తీర్చి మనకు సమాధానం ఇచ్చే దేవుడు. కనుక మన అవసరతల నిమిత్తం, అక్కర్ల నిమిత్తం తోటి మనుషులతోనూ లోకంలోనే అక్కడ ఇక్కడ వెతుక్కోకుండా తిన్నగా దేవుని సన్నిధికి వచ్చి ఆ భక్తులు చేసిన రీతిగా అత్యాసక్తికరమైన ప్రార్థన, లేకపోతే ఆసక్తితో కూడిన ప్రార్థన, లేకుంటే పట్టుదలతో విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు ఏ సంగతినైనా మనకి సుగమం చేయకుండా ఉండడు. అట్టి ప్రార్థనా శక్తి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.